చావలేరు. జనంలోకి ఇది వెళ్ళిపోతుంది. అట్లాగే ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. స్మార్ట్ మీటర్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కరెంటు బిల్లు ఇస్తున్నప్పుడు అందులో కనబడుతున్నాయిగా ఏది అదే అదనపు బాధుడు, మీకు 350 రూపాయల అదనపు బాధుడు, అదేదో ఒక దిక్కుమాలిన పద్ధతి పెట్టారు మనకి. 300 యూనిట్ల పైన 6 నెలల పాటు కాలిస్తే అదనంగా ఒక 5,000 వేస్తారట. దాంట్లో ఇంతనే వేస్తారట డబ్బులు, ఫైన్ అనమాట. ఏంట్రా ఈ బాధుడు అంటే సమాధానం చెప్పేవాడు నువ్వు ముందు బిల్లు కట్టే, లేకపోతే కనుక కరెంట్ పోతుంది, ముందు కట్ చేస్తారు. అది ఇక్కడ మనం అడుగుతున్నాం, నిలదీస్తున్నాం. రేపు ఈ గోళ ఏముండదు. స్మార్ట్ మీటర్లో రేపు ఏం చేస్తారంటే మీకు ఓ 100 యూనిట్లకి అంటే ప్రీ చార్జ్ మీటర్ మార్చబోతున్నారు. మీరు అదే ప్రీపెయిడ్ మీరు ఒక 500 రూపాయల కరెంట్ రీఛార్జ్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇదివరకు వాడి పేరేంటి రిలయన్స్ వాడు మొదటి ఏడాది మనకి ఇచ్చింది 999 రూపాయలకి ఏడాది పొడుగున ఫ్రీ కాల్స్, ఫ్రీ 2.5 MB అదేది GB అదంతా ఇచ్చుకొచ్చాడు. మనం వాడేసాం. అప్పుడు ఏం చేశాడు, ఒక 500 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు, ఏదో పండగలని ఆగస్టు 15 అట్లా. అంటే మనకి 500 రూపాయలకే వస్తుంది, మనం వాడాం. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి 500 గిఫ్ట్ తీసేసాడు, 1000 కట్టించుకున్నాడు. మూడో ఏడాది